యుఆర్ఎస్ఏ క్లస్టర్స్ అనే కంపెనీకి విశాఖలో 56.36 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ 5,728 కోట్ల రూపాయల్లో డేటా సెంటర్ పెడతామని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టింది. తమది అమెరికా బేస్డ్ కంపెనీ అని చెప్పుకుంది. ఈ ప్రతిపాదనల్ని కేబినెట్లో పెట్టి ఆమోదించారు. అంటే ఆ కంపెనీకి భూమి కేటాయించడానికి ప్రాథమికంగా ప్రభుత్వం అంగీకరించింది. మరి ఆ కంపెనీకి ఆ సామర్థ్యం ఉందా? అమెరికాలో నిజంగా ఆ కంపెనీ ఉందా? ఉంటే ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తోంది? లాంటివేమీ చూసుకోలేదు. అమెరికా బేస్డ్ అని ప్రతిపాదనలు పెట్టడంతో ప్రభుత్వం నిజమేనని భూమి కేటాయింపులకు అంగీకరించింది. నిజానికి ఆ కంపెనీ ఉనికి అమెరికాలో లేదు. అమెరికాలో అసలు ఉనికే లేదు. అంటే వారు అమెరికన్ బేస్డ్ అని చెప్పడం పచ్చి అబద్ధం. దావోస్లో తెలంగాణ ప్రభుత్వంతోనూ 5,000 కోట్లు పెట్టుబడికి ఎంఓయూ చేసుకున్నారు. హైదరాబాద్లోని ఏఐ పవర్డ్ డేటా సెంటర్ పెడతామని తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు కథలు చెప్పారు. 5,000 కోట్ల పెట్టుబడి పెడతామంటే ఆ కంపెనీకి ఓ రేంజ్ ఉండాలి. యుఆర్ఎస్ఏ క్లస్టర్స్ అనే కంపెనీ గురించి గతంలో ఎప్పుడూ విని ఉండరు. అయినా తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూనే కదా అని చేసుకుంది. కానీ ఏపీ ప్రభుత్వం భూములు ఇవ్వడానికి సిద్ధపడింది. ప్రభుత్వాలు ఇంత ఈజీగా మోసపోతాయా అని అందరూ ఆశ్చర్యపోయేలా వ్యవహారం నడిచింది. యుఆర్ఎస్ఏ క్లస్టర్స్ ప్రతిపాదనలు కేబినెట్ వరకు వెళ్లాయంటే అంత ఈజీ కాదు. తెర వెనక ఎవరో ఉండుంటారు. అటు తెలంగాణ అయినా ఇటు ఏపీ అయినా ఆ కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల వెనక ఎవరో ఉండి ఉంటారని అనుకున్నారు. ఆ వెనక ఉన్నది విజయవాడ ఎంపీగా బయటకొచ్చింది. ఉడ్సా కంపెనీపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. అమెరికాలో అయినా ఇక్కడైనా అసలు ఆ కంపెనీలు వ్యాపార లక్షణాలు లేవని తేలిపోయింది. ఎక్కడా వ్యాపారం చేసింది లేదు. రూపాయి ఆదాయం సంపాదించింది లేదు. చిన్న చిన్న ఇల్లు, ఫ్లాట్లలో ఆఫీసులు ఉన్నాయి. కొత్తగా పెట్టారు. ఇలాంటి సంస్థ ప్రతిపాదనలు పెట్టగానే భూములు కేటాయించడం అంటే ప్రభుత్వం అచేతనంగా గుడ్డిగా నిర్ణయం తీసుకున్నట్లే. ఈ విషయంలో వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించి వివరణ ఇవ్వాల్సిందే. ఉడ్సా కంపెనీకి ఇచ్చిన భూములు కేబినెట్ తీసుకున్న నిర్ణయం. ఆ భూముల కేటాయింపునకు 1,00,000 రూల్స్ ఉంటాయి. పెట్టుబడుల దగ్గర నుంచి అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అన్ని సంతృప్తి పరుస్తేనే భూములు కేటాయిస్తారు. ఏ మాత్రం నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నా రద్దు చేస్తారు. ప్రభుత్వ భూముల్ని తీసుకుని పరిశ్రమలు పెట్టని వారి నుంచి ప్రభుత్వాలు ఎప్పుడైనా స్వాధీనం చేసుకోవచ్చన్న నిబంధన ఉంటుంది. భూముల కేటాయింపుతోనే ఏమీ జరిగిపోదు. కానీ ఇలాంటి నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం పైన, ప్రభుత్వ నిర్ణయాలపైన బురద పడుతుంది. ఏపీలో ఉడ్సా క్లస్టర్స్ సంస్థపై జరుగుతోన్న ప్రచారాన్ని ఆ సంస్థ ఖండించింది. మీడియా, సోషల్ మీడియాలో తమ సంస్థపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వివరణ పత్రం విడుదల చేసింది. తాము ఇండియాలో కొత్తగా కంపెనీని రిజిస్టర్ చేసి ఉండవచ్చు, కానీ అమెరికాలో ఐటీ ఫీల్డ్లో ఎంతో అనుభవం ఉందని స్పష్టం చేశారు. వెబ్సైట్, ఫోన్ నెంబర్లు లేవని జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించి ఉడ్సా క్లౌడ్ పేరుతో ఉన్న వెబ్సైట్ను పరిచయం చేశారు. తాము 99 పైసలకు ఎకరం తీసుకున్నట్లుగా జరుగుతోన్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. ఎకరం కోటి చొప్పున 3.5 ఎకరాలు, మిగతా భూమిని ఎకరం 50 లక్షల చొప్పున తీసుకున్నామన్నారు. తమ కంపెనీ చిన్న ఫ్లాట్లో ఉందని చేస్తున్న ప్రచారాన్ని కూడా తిప్పికొట్టారు. ప్రస్తుతానికి తాము లీన్ మోడ్లో పనిచేస్తున్నారు. భూ కేటాయింపులకు పెద్ద మొత్తంలో డబ్బులు కట్టడమే కాదు, 2 ఏళ్లలో పరిశ్రమను ఎస్టాబ్లిష్ చేసే ఒప్పందం ఉందన్నారు. అన్ని రకాల బ్యాక్గ్రౌండ్ పరిశీలనలు చేసిన తర్వాతనే ప్రభుత్వం తమకు అవకాశం ఇచ్చిందని తెలిపారు. తమ సంస్థ పారదర్శకంగా ఉందని, ఒక్క డేటా సెంటర్ను కాదని పలు డేటా సెంటర్లను నిర్వహించే సమర్థత ఉందన్నారు. అయితే ఆ కంపెనీ యజమానులు చెబుతోన్న దానికి క్షేత్రస్థాయి పరిశీలనలకు సంబంధం కనిపించడం లేదు. ప్రభుత్వాలు ఇలాంటి కంపెనీలతో పెట్టుకుంటే మరకలే పడతాయి. అలాంటి పరిస్థితి ఇప్పుడు చంద్రబాబుకు వచ్చింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.